అనేసి అసిస్టెంట్ కేర్ ఇక్కడ పంపించింది కేర్ టేకర్ కేర్ టేకర్ చిన్న చిన్న డబ్బాల్లో తెప్పించాను మీరు వేస్తాను ఫుల్ బ్యాగ్స్ ఉంటాయి ఓపెన్ బాగానే అవుతుంది మేడం పప్పు కూడా మంచిది ఇంకా మాకు సప్లై మంచిగా ముందు ఇంత బాగా మీకు మంచి స్టాక్ లేకపోతే రిఫ్యూజ్ చేయండి మనం జస్ట్ సింగిల్ సప్లైస్ వెనక్కి పంపించి కొత్త స్టాక్ తెచ్చుకుంటాం. ఇక్కడ వేరే టీం ఉన్నారా మెట్రో టీం సపరేట్ ఉంటారు చేసుకున్న వాళ్ళు అవుతారు. చాలా మంది మేము పేపర్స్ లో చూస్తుంటాము ఎగ్జామ్ లో మార్క్స్ రాలేదని సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ ఏదో చిన్న చిన్న కారణాల వల్ల ఇవన్నీ చేయడం కానీ అది చాలా తప్పు. మనకు మైండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఎన్నో కష్టాలు ఎదుర్కొనే సక్సెస్ అవుతారు, కష్టాలు ఎదుర్కొనే ఒక పొజిషన్కి వస్తారు. సో ఒక్కసారి కష్టాన్ని చూసి మనం ఏదో భయపడి టెన్షన్ పడి ఏదో చేసుకోవడం కరెక్ట్ కాదు. ఫెయిల్యూర్స్ నాట్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అంటారు విచ్ ఇస్ వెరీ కరెక్ట్. సో ఒకసారి మనకి ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైతే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఆలోచించాలి. ఎట్లా మనం దీన్ని నెక్స్ట్ టైం బెటర్గా చేయొచ్చు అనేది ఆలోచించాలి. ఇప్పుడు రెస్లింగ్ అకాడమీ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు ఇక్కడ. సో మైండ్ స్ట్రాంగ్గా పెట్టుకొని హార్డ్ వర్క్ చేయాలి. మీరు మీకంటూ ఒక మెడల్ ఏదైనా మీరు అనుకుంటే నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మాకు రెస్లింగ్లో మెడల్ కావాలి అనుకుంటే అది తెప్పించుకొని తీరాలి. బికాస్ మన మైండ్కి అంత పవర్ ఉంటుంది. అవర్ మైండ్ హ్యాస్ ఇన్ఫైనైట్ పవర్, బట్ మనం మైండ్ వాడట్లేదు. ఇందాక డిస్ట్రాక్షన్స్ అన్నారు కదా, దానివల్ల మీరే మీ మైండ్ పవర్ని తగ్గించుకుంటున్నారు. మీరు గట్టిగా అనుకుంటే ఎంటైర్ యూనివర్స్ విల్ కన్స్పైర్ అండ్ హెల్ప్ యూ అచీవ్ దట్. అంత శక్తి మీ మైండ్కి ఉంటుంది. సో తప్పకుండా అందరూ కూడా మీకంటే ఒక గోల్ పెట్టుకోండి. ఎందుకంటే చదువు అన్నది బాలికలకు చాలా చాలా ఇంపార్టెంట్, మహిళలకు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ కొత్త ఏజ్లో కొత్త జనరేషన్లో ఇంకా కూడా ఇంపార్టెంట్. ఎక్కువ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు. కంపెనీస్ కానీ గవర్నమెంట్లో కానీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చదివేది చాలా ఇంపార్టెంట్. మనం క్లాస్లో చదవకుండా టైం పాస్ చేసి డిస్ట్రాక్ట్ అయితే మాత్రం తర్వాత మీరే బాధపడతారు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ టైం, ఎస్పెషల్లీ 10th ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో బాగా కష్టపడి చదవండి. మీ అందరికీ ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి. బైపీసీ అయితే ఖచ్చితంగా నేను డాక్టర్ అవ్వాలి, ఎంపీసీ అయితే ఇంజనీర్ అవ్వాలి. సో ఈ విధంగా మీకు ఒక గోల్ అనేది ఉండాలి. అది సాధించేంత వరకు ఖచ్చితంగా చదవండి. 100% హార్డ్ వర్క్ చేయండి. కొన్నిసార్లు మనం అనుకున్నది. ఈరోజు ఇస్లాపూర్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. నేను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఇక్కడ వచ్చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ చదువుల గురించి, హాస్టల్లో ఉన్న వస్తువుల గురించి, భోజనం గురించి తెలుసుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగా చదివి మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరిగింది. అలానే ఈ హాస్టల్లో ఉన్న వసతులు, కిచెన్, డైనింగ్ హాల్, సరఫరా చేసే భోజనం, డార్మిటరీస్, వాష్రూమ్స్, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. పిల్లలకు మెరుగైన విద్య అందించే విధంగా ప్రిన్సిపల్, స్టాఫ్ అందరూ కూడా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఏదైనా పర్టికులర్ సో ఈ గురుకుల పాఠశాలలో రెస్లింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెస్లింగ్ అకాడమీలో వివిధ గురుకులాల్లో ఉన్న బెస్ట్ రెస్లింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందడం జరుగుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళలో చాలామందికి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ అన్నది రావడం జరిగింది. ఇంకా కూడా కృషి చేసి వారు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి మెడల్స్ సాధించే విధంగా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది.